హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి హాస్పిటల్లో శరత్ చంద్ర వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా భూమి శరత్ చంద్రని అద్దంలో నుండి చూస్తూ, నాన్న మిమ్మల్ని వదులుకోలేను, అలా అని గగన్ గారిని కూడా వదులుకోలేను, నా పరిస్థితి ఇలా తయారవుతుందని అస్సలు అనుకోలేదు నాన్న అని బాధపడుతూ ఉంటుంది భూమి. అప్పుడే కరెక్ట్గా భూమి పక్కన గగన్ వచ్చి కూర్చుంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి భూమి, నేను వచ్చానేంటి అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే కదా ఉండేది అని అంటారు గగన్. ఏవండి, మీరిక్కడికి అని అంటుంది. చూడు భూమి, నువ్వు బాధపడుతూ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నీ బాధని తీర్చడానికే నేను నీ దగ్గరికి వచ్చాను భూమి. ఇంతకీ నువ్వు కనీసం భోజనం కూడా చేయలేదు. ఇదిగో కనీసం ఇదేనా తిను అని చెప్పి ఇంకా గగన్ అయితే భూమికి తినిపిస్తూ ఉంటారనమాట స్నాక్స్ని. భూమి, ఏవండి, నేను మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నానండి అని అంటుంది భూమి. నాకు తెలుసు భూమి, నువ్వు నేను వేరువేరు కాదు, నువ్వు నేను ఒక్కటే. అందుకే మనిద్దరం కలవాలని నేను ఇక్కడికి వచ్చేసాను అని ఇంకా గగన్ అయితే భూమిని హక్ చేసుకుంటారు. అలా ఇంకా భూమి అయితే గగన్ తనకి వచ్చినట్టు, తన దగ్గరికి వచ్చినట్టు ఊహించుకుంటుంది. గగన్ గారు, గగన్ గారు అంటే అంటే ఇదంతా నా ఊహ. అయినా గగన్ గారికి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా గగన్ గారు కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఎందుకు దేవుడా, ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావని పాపం భూమి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మాస్క్ వేసుకొని ఒక వ్యక్తి ఇంకా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతాడు. హాస్పిటల్లో ఎంటర్ అయ్యి శరత్ చంద్రని ఇంకా పిల్లో పెట్టి చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. వెంటనే అక్కడికి భూమి ఒక సలైన్ బాటిల్ కింద పడిపోయేసరికి ఇంకా భూమి అయితే వెంటనే వచ్చి కాపాడుతుంది. రేయ్, ఎవర్రా నువ్వు అని చెప్పి ఇంకా భూమి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అందరికీ చెప్దామనే లోపు అక్కడ మీరా ఉంటుంది. మీరా భూమి ఇద్దరు కలిసి ఆ రౌడీని ఎంత ఆపాలని ప్రయత్నించినా వాడిని ఆపలేకపోతారు. ఇంకలా వాడినైతే తీసుకువెళ్ళిపోతారు. డాక్టర్స్ వెంటనే అక్కడికి వస్తారు. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. డాక్టర్, ఎవరో మా నాన్నని చంపేయడానికి వచ్చారు డాక్టర్ అని జరిగిందంతా చెప్తుంది భూమి. అవునా, అయితే ఆయనకి ఇంత సీరియస్ థ్రెట్ ఉందని నాకు తెలియదమ్మా, నేను ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను అని అంటారు డాక్టర్. వద్దు డాక్టర్, పోలీసులకి కాల్ చేస్తే ఇప్పటికే ఆ ఏసీపీ నైని మా ఇంటికి వచ్చి మా ఆయన్ని, మా కొడుకుని అనుమానిస్తుంది. ఇప్పుడు ఇంకా ఆ అనుమానం ఎక్కువ అవుతుంది డాక్టర్ అని అంటుంది మీరా. మరి ఏం చేద్దాం అత్తయ్యా అని అడుగుతుంది భూమి. చూడండమ్మా, ఇప్పుడు ఆయనకి 80% అంతా క్యూర్ అయిపోయింది. మీరు కుదిరితే తన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఇంట్లో ప్రాపర్గా చూసుకునే ఫెసిలిటీస్ ఉంటే కనుక మేము రోజు వచ్చి మెడికేషన్ ఇస్తామని చెప్తారు డాక్టర్. సరే డాక్టర్ అని చెప్పి ఇంకా భూమి మీరా డిశ్చార్జ్ చేసి శరత్ చంద్రని ఇంటికి తీసుకువెళ్తారు. ఇది ఇలా ఉండగా వంశీ ఇంకలా దీపా దగ్గరికి వస్తాడు. దీపా, ఏంటి ఫోన్ చేసి రమ్మన్నావు అని అడుగుతుంది. ఇదిగో నువ్వు అడిగిన 60 లక్షలు ఏమీ ఆలోచించకుండా తీసుకువచ్చేశాను, ఇంక నన్ను వదిలే తల్లి అని అంటాడు వంశీ. ఓ గుడ్, అప్ప చెప్పిన పని బానే చేస్తున్నావే. ఏంటి బ్యాగ్ బరువుగా ఉంది, 60 లక్షలున్నాయా అని అడుగుతుంది దీపా. అవును ఉన్నాయి, కావాలంటే లెక్క పెట్టుకో అని అంటాడు. నేను అడిగింది 80 లక్షలు కదా వంశీ అని అంటుంది దీపా. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వంశీ. హేయ్, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చిన నంబర్ చెప్తావేంటి, చంపేస్తా అని అంటాడు వంశీ. వంశీ, నీ జుట్టు నా చేతిలో ఉంది, నన్ను చంపడం కాదు కదా, కనీసం ఏమీ చేయలేవు. ఇంకొక 20 లక్షలు అరేంజ్ చెయ్యి, లేకపోతే వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది, సాక్ష్యాలు కోర్టులో ఉంటాయి, నువ్వు ఊచలు లెక్క పెడుతూ ఉంటావు, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీపా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 20 లక్షలా, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వంశీ. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర ఇంటికి వచ్చేసరికి అపూర్వ శరత్ చంద్రని బెడ్పై చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హేయ్, ఎవరు నా బావని ఇంటికి తీసుకొచ్చింది, ఎవరే అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపూర్వ. ఏంటి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అపూర్వ పిన్ని, ఇప్పుడు ఏమైంది నాన్న ఇక్కడుంటే అని అడుగుతుంది భూమి. నువ్వెవరే
నువ్వెవరా చెప్పడానికి? ఆయన హాస్పిటల్లో బావ సేఫ్గా ఉన్నారు కదా. బావాకి ఫెసిలిటీస్ అన్ని హాస్పిటల్లో ఉన్నాయి కదా. ఈ ఇంట్లో ఏ ఫెసిలిటీస్ ఉంటాయని నన్ను ఇక్కడికి బావని తీసుకువచ్చావు. అయినా నువ్వెవరు తీసుకురావడానికని చెప్పి అపూర్వ భూమి చెంపపై కొడుతుంది. భూమి, మీరా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. హే భూమి, నువ్వేదో వారసురాలివని, నీకేదో హక్కులున్నాయని నీ ఇష్టం వచ్చింది చెయ్యొచ్చు అని అనుకుంటున్నావేమో, కానీ అది ఎప్పటికీ కుదరదు. బావ పైకి లేచి నిన్ను వారసురాలిగా ఒప్పుకునేంత వరకు నేను నిన్ను ఒప్పుకోను. ఒకవేళ ఈ భూమి పక్కన ఎవ్వరు నించోవాలి అనుకున్నా సరే మీరు తనతో పాటు బయటికి వెళ్ళిపోవచ్చు అని అంటుంది అపూర్వ. ఏంటే ఇంకా గుడ్లప్పకిచ్చుకొని చూస్తున్నావు? పదవే బయటికి అని చెప్పి ఇంకా భూమి జుట్టు పట్టుకొని అపూర్వ బయటికి పంపిస్తూ ఉంటే వదలపూర్వ అని గట్టిగా అరుస్తుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. హేయ్, ఏంటి నువ్వు ఎవరు నన్ను ఇంటిలోండి వెళ్ళమని చెప్పడానికి? ఇదిగో ఇక్కడ ఉన్నారే శోభచంద్ర, తను మా అమ్మ, నన్ను కన్న తల్లి, ఈ ఇంటికి ఈ ఆస్తికి వారసురాలు. అలాంటి వారసురాలనైనా నేను ఇంట్లో ఉండకుండా నువ్వు ఇంట్లో ఎందుకుంటావు? ఒకవేళ నేను ఈ ఇంట్లో ఉండకూడదు అనుకుంటే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండకూడదు, నీ కూతురు కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటే తెగ మాట్లాడుతున్నావు? అంటే అంటే నువ్వు నా కూతురితో సమానమా అని అంటుంది అపూర్వ. సమానం కాదు, సమానం కంటే ఎక్కువే. చూడు అపూర్వ పిన్ని, నీకు నేను మర్యాద ఇస్తున్నాను. నీ మర్యాదని, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటే మంచిది. నాన్నని ఎవరో అటాక్ చేశారు, నాన్నపై అటాక్ జరిగింది. అందుకే నాన్న హాస్పిటల్లో ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు అని ఇక్కడికి తీసుకువచ్చాను. నాన్నని నేను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి మా నాన్నని నేను చూసుకుంటాను. నీకు అడ్డు వచ్చావంటే నిన్ను మా నాన్న రెండో భార్యని కూడా చూడను, జాగ్రత్త అని గట్టిగా చెప్తుంది భూమి. ఇంకా నయని అక్కడికి క్లాప్స్ కొడుతూ వస్తుంది. ఒక్కసారిగా నయనిని చూసి అపూర్వ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. గుడ్ జాబ్ నయని, గుడ్ జాబ్. ఏంటి అపూర్వ గారు, నయని ఇంట్లో ఉండడానికి మీ ప్రాబ్లం ఏంటి? భూమి మీ ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది నయని. మీకేమీ తెలీదు అని అంటుంది అపూర్వ. తెలుసండి, అన్నీ తెలుసు. కోర్టులో అందరి ముందు చట్టబద్ధంగా భూమి శరత్చంద్ర గారి కూతురు అని నిరూపించబడింది. ఇప్పుడు భూమి ఉండాల్సింది రూల్ ప్రకారం శరత్చంద్ర గారి ఇంట్లోనే. అలాంటప్పుడు అడ్డుకోవడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటి, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అక్కడ అటాక్ జరిగిందని తెలుసుకొని ఇంటికి వచ్చాను. భూమి, అటాక్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారో ఏదైనా గుర్తులు చెప్పగలవా అని అడుగుతారు ఏసీపీ నయని. మేడం, వాడు మాస్క్ వేసుకున్నాడు మేడం, అందుకే నేను కనిపెట్టలేకపోయాను మేడం అని అంటుంది భూమి. పోనీ చిన్న క్లూ ఏదైనా, వాడి చేతికి ఏమైనా రింగ్స్ కానీ బ్రేస్లెట్ కానీ వాడు వేసుకున్న షర్ట్ కలర్ కానీ ఏదైనా గుర్తుందా అని అడుగుతారు. వాడు బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు మేడం, నేను ఎప్పుడూ అతన్ని చూసినట్టు కూడా నాకు గుర్తు రావట్లేదు మేడం అని అంటుంది భూమి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ చాలు. అపూర్వ గారు, భూమి ఎవరూ లేని అమ్మాయి, మీ భర్త గారు కూడా కోమాలో ఉన్నారు అని అడ్వాంటేజ్ తీసుకోకండి. ఈ ఏసీపీ నయని మంచి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుంది, చెడ్డ వాళ్ళ తోలు తీస్తుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నయని. ఇది ఇలా ఉండగా వంశీ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా వంశీ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఇందు అందరూ వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా వంశీ రాగానే వంశీ చంప మీద పటా పటా కొడుతూ ఉంటాడు అనమాట వంశీ వాళ్ళ నాన్న. నాన్న, ఏమైంది నాన్న, నీకు పిచ్చెక్కిందా అని అడుగుతాడు వంశీ. రేయ్, నోరు ముయిరా పాపిష్టోడా, ఎంత నమ్మేండ్రా నిన్ను, శత్రువులు ఎక్కడ ఉండరా, నీలాంటి దిక్కుమాల నోళ్ళలాగే మా వెనకాల తిరుగుతూ మా ప్రాణాలు తీస్తూ ఉంటారు. ఎక్కడ్రా డబ్బు ఎక్కడ్రా, ఏరా మేమిద్దరం ఏమైనా తింగరోళ్ళ కనబడుతున్నావా నీకు, ఎక్కడ్రా 60 లక్షలు అని అడుగుతాడు వంశీని వంశీ వాళ్ళ నాన్న. అంటే నాన్న, ఈ విషయం నీకు చెప్దాం అనుకున్నాను నాన్న, కానీ అని అంటారు. రేయ్, సొల్లు వాగకుండా నిజం చెప్పు అని అడుగుతారు వంశీ వాళ్ళ అమ్మ. అమ్మా, ఒక బంపర్ ఆఫర్ తగిలిందమ్మా, నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు షేర్ మార్కెట్లో డబ్బులు పెడతాడు. ఈ 60 లక్షలు తీసుకువెళ్ళాననుకో, రేపు పొద్దున కల్లా 80 లక్షలు చేస్తానని మాటిచ్చాడు. ఇదిగో వాడి కార్డు చూడండి, అందుకే
వాడికి తీసుకెళ్ళి 60 లక్షలు ఇచ్చా. ఇప్పుడు ఇంట్లోనే ఉంటే బీరువాలో ఉంటాయి. అదే వాడి చేతికిచ్చాననుకో రేపు పొద్దున్న కల్లా 80 లక్షలు అవుతాయమ్మా. అందుకే మీకు తెలియకుండా తీసుకువెళ్లాల్సి వచ్చింది అని అంటాడు వంశీ. ఏరా నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతారు వంశీ వాళ్ళ నాన్న. అయ్యో నీ మీద ఒట్టు నాన్న, నిజమే చెప్తున్నాను. రేపు పొద్దున కల్లా 80 లక్షలు చేసి తీసుకొస్తాడు నాన్న అని చెప్పి ఇంకా చాలా కవర్ చేసేస్తాడనమాట వంశీ. రేపు 80 లక్షలు ఇంట్లో ఉండాలి, లేకపోతే అని అంటారు వంశీ వాళ్ళ నాన్న. ఉంటాయి నాన్న అని చెప్పి ఇంకా రూమ్లోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటాడు వంశీ. ఇది ఇలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా గగన్కి ఇందు వచ్చిన విషయం, ఇందు తన కృతజ్ఞత చూపించిన విషయం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట గగన్. అప్పుడే గగన్ అంతరాత్మ బయటికి వస్తుంది. హాయ్, ఐఎమ్ బ్యాక్. ఏంటి అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తున్నావు? భూమి గురించే కదా అని అంటారు గగన్ అంతరాత్మ. అవును, భూమి గురించే. అయినా తన్ని నేను మర్చిపోవాలి అని అంటారు గగన్. రే పిచ్చోడా, నువ్వు భూమిని మర్చిపోలేవురా. ఎందుకంటే ఒక చెట్టు వేర్లు భూమిలోకి ఎలా బాగా పాతుకుపోతాయో నీ మనసు కూడా భూమి మీదకి అలాగే పాతుకుపోయింది. ఇప్పుడు నువ్వు అది వెనక్కి తీసుకురేలేవు, ఆ వలలోండి బయటికి కూడా రాలేవు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదురా. భూమిని నిర్దాక్షిణంగా బయటికి గెంటేశావు కదా, నీకు కొంచెమైనా కృతజ్ఞత ఉందా అని అడుగుతాడు గగన్ని గగన్ అంతరాత్మ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవునరా, ఇప్పుడు ఇందుకి నువ్వు 2 కోట్ల కట్నం ఇచ్చావు. దానికి ఇందు నీకు కృతజ్ఞతను చూపించింది. అలాంటిది భూమి నీ ప్రాణాలని 2 సార్లు కాపాడిందిరా. అలాంటి భూమి మీద నీకు కృతజ్ఞత చూపించాలనిపించట్లేదా అని అడుగుతారు గగన్ అంతరాత్మ. చూపించకపోవడం ఏంటి? కాపాడాను కదా నేను కూడా. ఒకసారి రౌడీల దగ్గర కాపాడాను, 2సారి కూడా కాపాడేశాను, అయిపోయింది అని అంటాడు గగన్. సరేరా, నీకు తనకి తేడా చెప్పనా? ఇప్పుడు భూమి శరత్చంద్ర కూతురు అని తనకు ముందే తెలుసు. ఒకవేళ భూమి నువ్వు చెడుగా అనుకుంటున్నావు, శరత్చంద్ర కూతురు కాబట్టి తను చేసుకోనంటున్నావు. శరత్చంద్ర కూతురు కాబట్టి తన పోలికలే వచ్చి ఉండుంటే ఒకవేళ భూమి కూడా నిన్ను శత్రువుగానే చూసేది కదా. భూమి నువ్వు ఏమైపోయినా పర్లేదని శరత్చంద్ర నిన్ను కాలుస్తుంటే ఊరుకునేది కదా. నిన్ను శరత్చంద్ర ఒకరోజు కర్రతో కొట్టబోతే తను అడ్డొచ్చేదే కాదు కదా. అప్పటికి భూమికి నువ్వు తన నాన్న శత్రువు అని తెలుసు కదా. ఎందుకు చేసిందిరా? ప్రేమ కృతజ్ఞత అవి భూమికి ఉన్నాయి. నిన్ను కావాలనుకుంటుంది భూమి, తన నాన్నని కూడా వదులుకుంటానంటుంది భూమి. కానీ అవేమీ నీకు అక్కర్లేదు కదా. నీకు నీ పగ పంతమే పౌరుషమే ముఖ్యం కదా అని అంటాడు గగన్ అంతరాత్మ. నువ్వెన్ని చెప్పినా అని అంటాడు గగన్. సరేరా, నీకు నువ్వే ఆలోచించుకో, నీ ఇష్టం. ఇప్పుడు పాపం ఒక అనాథ పక్షిలా అటువైపు నాన్న కోమాలో ఉన్నాడు, ఇటువైపు నువ్వు తన్ని వదిలేసావు. ఎక్కడ ఉందో, ఏ గూడు కింద ఉందో, ఎక్కడ విలువిల్లాడుతుందో నువ్వే తెలుసుకోరా ఈడియట్ అని చెప్పి ఇంకా మాయమైపోతాడు గగన్ అంతరాత్మ. ఒక్కసారిగా గగన్ ఆలోచనలో పడతాడు. ఇప్పుడేం చేయాలి? నిజంగా భూమి ఎక్కడుంది? సేఫ్గానే ఉందా? ఒకసారి కాల్ చేయనా? వద్దు, నేను తనతో మాట్లాడలేను. హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అని గగన్ హాస్పిటల్కి కాల్ చేస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, శరత్చంద్ర అనే పేషెంట్ తాలూకా భూమి అనే అమ్మాయి ఇంకా అక్కడే ఉందా అని అడుగుతారు గగన్. లేదు సార్, శరత్చంద్ర గారిని డిశ్చార్జ్ చేసి ఎప్పుడో తీసుకువెళ్ళిపోయారు అని అంటారు. ఓ అవునా, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట గగన్. ఇంకా గగన్ అయితే టైం చూసుకుంటాడు. టైం చూసేసరికి నైట్ 11 అవుతుంది. నా మనసు భూమిని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు భూమి నిద్రపోతుంది కాబట్టి భూమిని చూడొచ్చు అని ఇంకా వెంటనే కారులో బయటికి ఇంకా హాల్లోకి వస్తాడనమాట గగన్. నాన్న గగన్, ఏంట్రా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతారు శారదా. అంటే అమ్మ, అది ఫ్రెండ్కి ఏదో హెల్ప్ కావాలంట, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు గగన్. పూరి, మనం అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు మీ అన్నయ్య భూమి దగ్గరికే వెళ్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది శారదా. ఇంకా గగన్ అలా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. శరత్చంద్ర ఇంటికి వచ్చి ఇంకా చుట్టూ చూస్తూ ఎలా అయినా
భూమి దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా గోడ దూకి అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడనమాట గగన్. అప్పుడే నక్షత్ర మాత్రం బావా నువ్వు నాకు పెళ్లి చేసుకుంటావు కదా అని చెప్పి ఇంకా మ్యూజిక్ పెట్టుకొని ఎగురుతూ ఉంటే వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగా గగన్ కనబడతాడు. బావా అని అంటుంది నక్షత్ర. ఇంకా వెంటనే గగన్ అయ్యో అని అనుకుంటాడు. ఇది కళ నిజమా అని చెప్పి కళ్ళు తుడుచుకొని చూసేసరికి అక్కడ గగన్ ఉండడు. అయ్యో ఈ మధ్య నువ్వు నా కల్లోకి వచ్చేస్తున్నావు బావా, నువ్వే గుర్తొస్తున్నావు, ఎలా అయినా నీ ఇంటికి రావాలి అని చెప్పి గగన్ నిజంగా వచ్చిన కళ అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా గగన్ అయితే భూమి రూమ్కి వస్తాడు. భూమి నిద్రపోతూ ఉంటుంది. ఇంకా నిద్రపోతున్న భూమి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్. భూమి నిద్రపోతూ ఉంటుంది. నువ్వు సేఫ్గా ఉన్నావు, మీ నాన్న దగ్గర ఉన్నావు, నాకు ఇది చాలు, నువ్వు సేఫ్గా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇంకా గగన్ అలా వెళ్ళిపోబోతూ ఉంటే గగన్ చెయ్యిని పట్టుకుంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి భూమి లేచి నించొని గగన్ వైపే చూస్తూ ఉంటుంది. ఏంటండి, నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసిన మీరేనా? ఇప్పుడు నేను బాగున్నానా లేదా అని చూడడానికి వచ్చారు అని అంటుంది భూమి. అంటే అలాంటిదేమీ లేదు అని అంటారు గగన్. ఎందుకండి, ఎందుకు ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నారు? నాపై మీకు మనసులో ప్రేమ ఉంది, కానీ శరత్ చంద్ర గారంటే కోపం ఉంది, శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని ఈ ప్రేమ దాటలేకపోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నాన్నని మిమ్మల్ని ఒక్కటి చేసి మీ ఇద్దరి అంగీకారంతోనే అంగరంగ వైభవంగా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను గగన్ గారు. ఈ భూమి ఒక్కసారి ఏదైనా తలుచుకుంది అంటే అది అయ్యేంత వరకు విడిచిపెట్టదు. నాన్నగారిని మీరు అపార్థం చేసుకుంటున్నారు, మిమ్మల్ని నాన్న అపార్థం చేసుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న అపార్థాలని తొలగిస్తాను, ఖచ్చితంగా తొలగిస్తాను అని భూమి ఇంకా గగన్ వైపు చూస్తూ చెప్తుంది. ఇంకా గగన్ వైపు చూస్తూ భూమి ఉంటే భూమి వైపే ఇంకా కళ్ళల్లోకి చూస్తూ పాపం ప్రేమగా ఉండిపోతారు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.